హే, వెల్కమ్ బ్యాక్. సో ఇంతకు ముంగటి సెషన్లో మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ని కాన్ఫిగరేషన్ అయితే చూసాము. ఈ రోజు సెషన్లో డాట్ ఈఎన్వి కాన్సెప్ట్ గురించి చూద్దాం. సో ఇమీడియట్లీ డాట్ ఈఎన్వి అంటే ఏంటి? జనరల్గా డాట్ ఈఎన్వి అంటే ఒక ఫైల్ మాట. సో ఈ ఫైల్ని మనం ఫ్రేమ్ వర్క్స్ అవి వర్క్ చేసేటప్పుడు దాన్ని ఎక్కువగా యూస్ చేసుకుంటాం. ఓకే, బాగానే ఉంది. దీని యొక్క సిగ్నిఫికెన్సీ ఫైల్ ఏంటి? ఎందుకు మనం ఈ ఫైల్ని యూస్ చేస్తాం? సో సింపుల్ ఏంది అంటే కనుక ఇది ఒక సింపుల్ టెక్స్ట్ ఫైల్. ఈ టెక్స్ట్ ఫైల్లో మన ప్రాజెక్ట్కి సంబంధించిన కాన్ఫిగరేషన్, లైక్ ఎ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ లైక్ ఎ యూజర్ నేమ్ కానీ పాస్వర్డ్ కానీ ఎన్విరాన్మెంటల్ స్పెసిఫిక్ డేటా కానీ వీటిలన్నిటిని మనం ఆ ఫైల్లో మెయింటైన్ చేస్తాం అన్నమాట. ఐడియల్గా మన రియల్ వరల్డ్లో ప్రాజెక్ట్స్ మీద పనిచేసేటప్పుడు ఈ ఎన్విరాన్మెంటల్ ఫైల్స్ డాట్ ఈఎన్వి అన్నది మెయింటైన్ చేయడం అన్నది క్రూషియల్. ఎందుకంటే సెక్యూరిటీ కానీ ఫ్లెక్సిబిలిటీ కానీ మెయింటైనబిలిటీ ఆఫ్ యువర్ ఆటోమేషన్ టెస్ట్ స్క్రిప్ట్స్ ఈజీగా ఉండడం కోసం మనం ఈ డాట్ ఈఎన్విని అయితే క్రియేట్ చేస్తాం. ఓకే, దట్స్ ఫైన్. సో మరి సురేంద్ర, ఈ డాట్ ఈఎన్వి ఫైల్ ఎట్లా వస్తుంది? సింపుల్ అండి. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే మన యొక్క ప్రాజెక్ట్ రూట్ డైరెక్టరీలో, సో హియర్ ఐఎమ్ క్రియేటింగ్ డాట్ ఈఎన్వి అంతే. ఇది ఎక్కడ ఉండాలి? నా ప్రాజెక్ట్ రూట్ డైరెక్టరీలో ఐఎమ్ పుషింగ్ అవుట్. సో హియర్, సో యూ వాన్ మూవ్ ఇన్ టు యర్ వర్క్ ఫ్లోస్. నాకు ఈఎన్వి వర్క్ ఫ్లోస్లో కూడా వద్దు. ఐ జస్ట్ వాన్ గెట్ ఇట్ అవుట్. సో ప్రాజెక్ట్ నా రూట్ డైరెక్టరీలోకి రావాలి ఈఎన్వి. సో వెన్ ఐ మూవ్ ఇట్, సో నువ్వు ఈ ఈఎన్విని బయటికి పెట్టాలనుకుంటున్నావు. ఎస్, నా ప్రాజెక్ట్ రూట్ డైరెక్టరీలో ఈ డాట్ ఈఎన్వి ఉండాలి. దట్స్ ఫైన్. ఇప్పుడు ఈఎన్విలో ఏముండొచ్చు? సో కన్సిడర్ దట్ నేను ఒక యూఆర్ఎల్ని డిఫైన్ చేశాను. సో హెచ్టిటిపిఎస్ www.saucedemo.com నేను ఒక యూఆర్ఎల్ని అయితే డిఫైన్ చేస్తానండి. ఇప్పుడు నేను ఈ యూఆర్ఎల్ని డిఫైన్ చేసిన తర్వాత నా ప్లేరైట్ కాన్ఫిగరేషన్ ఫైల్కి ఎట్లా తెలుస్తుంది అదే యూఆర్ఎల్ తీసుకోవాలని? దానికోసం మీరు ప్లేరైట్ కాన్ఫిగరేషన్ ఫైల్ ఓపెన్ చేస్తే ఇక్కడ ఇంపోర్ట్ డాట్ ఈఎన్వి ఫ్రమ్ ఎ డాట్ ఈఎన్వి ఇంపోర్ట్ పార్ట్ డాట్ ఈఎన్వి అని 3 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది. మనం దీన్ని అన్కామెంట్ చేయాలి. అండ్ అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇక్కడ ఇంపోర్ట్ డాట్ ఈఎన్వి అన్నాము. ఫస్ట్ డాట్ ఈఎన్విని ఇంపోర్ట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దాన్ని ఇన్స్టాల్ చేయాలి. ఎన్పిఎం ఇన్స్టాల్ డాట్ ఈఎన్వి. నేను ఎప్పుడైతే దీన్ని ఎట్లా అన్నానో నాకు అది డాట్ ఈఎన్విని ఇన్స్టాల్ చేసింది. ఓకే, వన్ ప్యాకేజ్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ. సో ఇప్పుడు ఈ కాన్ఫిగరేషన్ ఫైల్ని క్లోజ్ చేసి లెట్ మీ లోడ్ దిస్ పర్టికులర్ కాన్ఫిగరేషన్. ఇంతకు ముందర అది ఇన్స్టాల్ చేయలేదు కాబట్టి ఎర్రర్ వచ్చింది. ఇప్పుడు ఎర్రర్ పోయింది. ఇదేం చెప్తుంది అంటే ఈ ప్రాజెక్ట్ రూట్ ఫోల్డర్లో ఎక్కడైతే డాట్ ఈఎన్వి ఉందో దాన్ని తెచ్చుకో అంటున్నాం. దట్స్ ఫైన్, బాగానే ఉంది. నాకు ఈ డాట్ ఈఎన్వి వచ్చేసిన తర్వాత ఇప్పుడు నా బేస్ యూఆర్ఎల్, వేర్ ఈస్ ద బేస్ యూఆర్ఎల్? సో ఇది బేస్ యూఆర్ఎల్. ఇప్పుడు బేస్ యూఆర్ఎల్ వాల్యూ నాకు ఎన్విరాన్మెంటల్ ఫైల్ నుంచి రావాలి. బేస్ యూఆర్ఎల్ ఎలాగా? సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే కనుక ప్రాసెస్ డాట్ యుఆర్ఎల్. ఓకే, ఆ పర్టికులర్ ఫైల్లో ఉన్న యుఆర్ఎల్ని నువ్వు తీసుకురా అంటున్నానండి నేను. వాట్ ఎవర్ దట్ పర్టికులర్ ప్రాసెస్ ఈస్ దేర్, ప్రాసెస్ డాట్ ఈఎన్వి డాట్ యుఆర్ఎల్. ఈ ప్రాసెస్లో ఎన్విరాన్మెంటల్లో ఉన్న యుఆర్ఎల్ తీసుకురా. సో సురేంద్ర, బాగానే ఉంది, ఎన్విరాన్మెంటల్ యుఆర్ఎల్ ఇచ్చావు, మరి పక్కన పైప్ సింబల్స్ ఇచ్చి ఎందుకు యుఆర్ఎల్ ఇచ్చావు అంటే, ఇన్ కేస్ నేను కనుక ఈ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్లో డాట్ ఈఎన్వి ఫైల్స్ కనుక నేను డిఫైన్ చెయ్యకుండా ఉండుంటే ఈ వాల్యూ కనుక ఏం రాకపోతే అప్పుడు ఈ సాస్ డెమో మీద తీసుకుని అప్లికేషన్ ఎగ్జిక్యూట్ చేయి. ఈ వాల్యూ ఉంటే ఈ వాల్యూ లేకపోతే దీని మీద నుంచి ఎగ్జిక్యూట్ చేయని చెప్తున్నమాట. సో ఇప్పుడు ఇదే మన టెస్ట్ని ఇప్పుడు ఇక్కడి నుంచి మనం రన్ చేసామనుకోండి. సో రన్నింగ్ వన్ టెస్ట్ ఈసారి సాస్ డెమోని ఓపెన్ చేసింది. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఇప్పుడు ఇది ఎన్విరాన్మెంట్ నుంచి కరెక్ట్గా వస్తుందా లేదా చెక్ చేయడం కోసం నేను ఇక్కడ ఏం చేశానంటే కావాలని బింగ్.com నా యూఆర్ఎల్ ఇచ్చానండి. ఇప్పుడు ఇది రన్ చేస్తే నా ప్రోగ్రామ్ ఏది ఓపెన్ చేయాలి? It should open the bing.com if it is opening from the that environmental variables. So here ఇక్కడ అది bing.com ఓపెన్ చేయలేదు, which itself is opening a sourcedemo.com. సో sourcedemo.com ఓపెన్ చేస్తుంది అంటే ఇది కరెక్ట్గా రాలేదని, రైట్? ప్రాసెస్ డాట్ ఎన్వి డాట్ యూఆర్ఎల్. సో ఇప్పుడు ఇక్కడ ఫర్ ద టైమ్ బీయింగ్ దీన్ని కామెంట్ చేసేసాను నేను. ఓకే, కామెంట్ చేసేసాను. అండ్ ఆఫ్ కోర్స్ దెర్ ఈస్ నో నీడ్ ఆఫ్ దిస్. సో ఇప్పుడు ఇదే ప్రోగ్రామ్ని లెట్ మీ ట్రై టు రన్ ఇట్ అండ్ చెక్ ఇట్ అవుట్. ఓకే, సో హియర్ సి, ఇక్కడ ఇట్స్ నాట్ షోయింగ్ ఇట్ అప్.
ఎంటీ వాల్యూ వచ్చింది. సో ద మీనింగ్ ఏంది అంటే ఈ బేస్ యూఆర్ఎల్ నీకు ఏదైతే నువ్వు ఆ కాన్ఫిగరేషన్ ఫైల్ దగ్గర నుంచి నువ్వు తెచ్చుకుంటున్నావో యు ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ దట్ పర్టికులర్ వాల్యూ. నీ బేస్ యూఆర్ఎల్ అక్కడి నుంచి రావట్లే. ఎందుకు రావట్లేదు? లెటస్ సి. సో నీ కాన్ఫిగరేషన్ ఫైల్ ఏది? లెటస్ సి ద కాన్ఫిగరేషన్ ఫైల్. సో ప్రాసెస్ డాట్ ఎన్విరాన్మెంటల్ డాట్ యూఆర్ఎల్ అండ్ ఇక్కడ బేసికలీ ఇష్యూ అండి. ఇక్కడ యుఆర్ఎల్ ఏమో ఇక్కడ అప్పర్ కేసులో పెట్టా, నేను నా స్క్రిప్ట్లో ఏమో కాన్ఫిగరేషన్ ఫైల్లో లోయర్ కేస్ అంటున్నా. దట్స్ ద రీజన్ ఇట్ ఈజంట్ వర్కింగ్ అంతే. సో ఇప్పుడు ఈ యుఆర్ఎల్ని ఇఫ్ ఐ డిఫైన్ ఇట్ లైక్ దాట్, సో ఆటోమేటికల్లీ ఇది పనిచేస్తుంది. కావాలంటే లెట్ మీ డిలీట్ దిస్ లైన్ అండ్ దిస్ టైమ్ వెన్ ఐ రన్ దిస్ ప్రోగ్రామ్, ఈసారి సాస్ డెమో ఓపెన్ చేసింది. అది అక్కడ బింగ్ డాట్ కామ్ ఉంది కాబట్టి బింగ్ డాట్ కామ్ ఓపెన్ చేసింది. సో ఇదిగా ఇక్కడ బింగ్ డాట్ కామ్ ఉంది, ఇట్ ఓపెన్ దట్ పర్టికులర్ బింగ్ డాట్ కామ్ సక్సెస్ఫుల్లీ. సో ఇట్లా. సో ఇష్యూ ఏంది అంటే కనుక అక్కడ నేను అప్పర్ కేసులో డిఫైన్ చేస్తాను, నేను ఇక్కడ లోయర్ కేసులో కాల్ చేయడం వల్ల అది పని చేయలేదు. దట్స్ ఫైన్. అండ్ నాట్ ఓన్లీ దిస్ పర్టికులర్ చంక్ అండి, మీరు ఇందాక నేను చెప్తున్నప్పుడు ఏంది అంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ కూడా మనం డిఫైన్ చేయొచ్చు అన్నాం కదా. ఫర్ సపోజ్ ఇది నా అప్లికేషన్ యొక్క యూజర్ నేమే కదా. కాపీ దిస్ అండ్ ఇక్కడ దీన్ని సాస్ డెమోకి మార్చేసి యూజర్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు పాస్వర్డ్ ఈజ్ ఈక్వల్ టు, ఇదిగో ఇది పాస్వర్డ్ వాల్యూ సీక్రెట్ సాస్ కదా. పాస్వర్డ్ వాల్యూ సీక్రెట్ సాస్ ఇచ్చేసాం. యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు నా స్క్రిప్ట్లో ఇది ఎక్కడి నుంచి రావాలి నీకు? యూ నీడ్ టు గెట్ దట్ పర్టికులర్ వాల్యూ ఫ్రమ్ దేర్. సో హియర్ ఎక్కడైతే నీకు దాని నుంచి రావాలో ప్రాసెస్ డాట్ ఈఎన్వి డాట్ యూజర్ నేమ్ అండ్ ఇక్కడ కూడా పైప్ ఇవ్వాలి. ఇన్ కేసు నేను ఆ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్లో యూజర్ నేమ్ సరిగ్గా లేకపోతే, అక్కడ యూజర్ నేమ్ వాల్యూ ఆ ఫైల్లో కనుక డిఫైన్ చేయకపోతే యూజ్ దిస్ యూజర్ నేమ్. అండ్ అట్లానే ప్రాసెస్ డాట్ ఈఎన్వి డాట్ పాస్వర్డ్, ఆర్ పైప్స్, రెండు పైపులు ఇచ్చాం. అంటే అక్కడ పాస్వర్డ్ ఉంటే ఆ పాస్వర్డ్ వాడుకో, పాస్వర్డ్ లేకపోతే ఈ పాస్వర్డ్ వాడుకో అని మనం ఇక్కడ డిఫైన్ చేస్తున్నాం అనమాట. సో విత్ దిస్ వెన్ ఐ రన్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్, ఈసారి అది లాగిన్ అయ్యి ఎగ్జిక్యూషన్ సక్సెస్ఫుల్గా చేసింది. దిస్ ఈస్ ద వే హౌ ఎగ్జాక్ట్లీ యూ కెన్ డిఫైన్ అన్ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్ ఫైల్స్ బేసికలీ. Okay, perfectly all right. See you again in the next lecture. Thank you. Bye bye.